మందార పువ్వులను ఇంట్లో నాటడం వల్ల సానుకూలత వస్తుంది. అయితే ఈ మందారం మొక్కను తూర్పు లేదా ఉత్తర దిశలో మాత్రమే ఉంచాలని గుర్తుంచుకోవాలి. మొక్క ఎండిపోకుండా క్రమం తప్పకుండా నీరు పెట్టాలి. మందారం పువ్వు సంపద దేవత లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వు అని నమ్మకం కనుక ఎవరి ఇంట్లో మందారం మొక్క ఉంటే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. సంబంధాలను బలోపేతం చేయడంలో మందారం పువ్వులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ మొక్కను ఇంట్లో నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఆర్థిక సమస్య నుంచి బయటపడటానికి శుక్రవారం రోజున డబ్బును ఉంచే సురక్షితమైన స్థలంలో లేదా డబ్బులు ఉంచే ప్లేస్లో పువ్వులు పెట్టాలి. ఈ మందారం పువ్వులు పెట్టే ముందు గణేశుడిని, దుర్గాదేవిని ధ్యానించడం మర్చిపోకూడదు. ఈ రెమెడీని వరుసగా 7 శుక్రవారాలు చేయాలి. ఇంట్లో డబ్బులకు ఇబ్బంది కలుగుతుంటే, ఎంత కష్టపడినా ఫలితం లేకుంటే మందారం పువ్వు నివారణను పాటించాలి. రాగి గిన్నెలో నీరు వేసి మందారం పువ్వులను ఉంచండి. ఆ తర్వాత సూర్యదేవునికి ఆ నీటితో అర్ఘ్యాన్ని, నైవేద్యాన్ని సమర్పించండి. వ్యాపారంలో రాణించకపోయినా కష్టపడి పనిచేస్తున్న పనిలో పురోగతి లేకపోయినా మందారం పువ్వు ఈ సమస్యను అధిగమించడానికి సహాయపడుతుంది. మందార పువ్వులతో పాటు పంచదార మిఠాయిని లక్ష్మీదేవికి సమర్పించాలి. మందార పువ్వును దుర్గాదేవికి, లక్ష్మీదేవికి, హనుమంతుడికి సమర్పించాలి. మంగళ దోషాన్ని తొలగిస్తుంది. డబ్బుకు, ఆహారానికి ఎప్పుడూ కొరత ఉండదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.